తాము శాంతియుతంగానే నిరసనలు చేస్తున్నామని అన్నారు హెచ్సియు ప్రొఫెసర్ భాంగ్య. హెచ్సియు భూమి 1974లో 2300 ఎకరాల భూమి ఉందని అన్నారు. యూనివర్సిటీలో ఉన్న భూములను విద్యార్థుల అభివృద్ధి కోసం కేటాయించారని, భూమిని యూనివర్సిటీ ప్రయోజనాల కోసమే వాడుకోవాలని, బస్ డిపో కోసం, స్టేడియం కోసం ఇప్పటికే భూమిని ఇచ్చామని అన్నారు ప్రొఫెసర్. రియల్ ఎస్టేట్ కోసమే ప్రభుత్వం భూముల వేలం వేస్తుందని, భూముల వేలాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు ప్రొఫెసర్. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఇప్పటికే నగరం కలుషితమైందని, అనాలోచితంగా తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. భూములన్నీ యూనివర్సిటీకి చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రొఫెసర్ భాంగ్య. 75 లో ఈ యూనివర్సిటీకి 2300 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక కండిషన్ ఏంది అని అంటే, ఈ భూమి మొత్తం కూడా అకాడమిక్ పర్పస్ కోసమే ఉపయోగించాలని ఉంది. అయితే దాంట్లో ఎటువంటి వేరే నాన్ అకాడమిక్ యాక్టివిటీ చేస్తే ఈ భూమిని మళ్ళీ ప్రభుత్వానికి వెళ్తుందని చెప్పడం జరిగింది. మేము గత 50 సంవత్సరంలో ఈ యూనివర్సిటీ భూమిని మొత్తం కూడా అకాడమిక్ పర్పస్ గానే యూజ్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. కొన్ని సంస్థలకు మాకు సహాయం అందిస్తామని అంటే ఇవి అన్ని కూడా స్టేడియం ఇవన్నీ కూడా అకాడమిక్ మరి ఆక్షన్ లో మరి దుర్మార్గంగా ఆక్షన్ పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతాం అనేటువంటిది, రియల్ ఎస్టేట్ చేస్తాం అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలుసు. మేము ఈ రియల్ ఎస్టేట్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఈ భూమి ముఖ్యంగా ఇక్కడ 3 లేక్స్ ఉన్నాయి క్యాంపస్ లో. ఇప్పుడు ఆ 400 ఎకరాల ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా క్యాచ్మెంట్ ఏరియా ఈ చెరువులకు. ఆ భూమిని కనుక తీసుకుంటే ఆ క్యాంపస్ లో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా వాటంతటా అవే చచ్చిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వము ఇమ్మీడియట్ గా అక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్ట్రాక్షన్ ని కంప్లీట్ గా ఆపేయాలి. స్టూడెంట్ల మీద కేసులని అన్ని కూడా తీసేయాలి. ఇంకా 2 స్టూడెంట్స్ జైల్లోనే ఉన్నారు, వాళ్ళని కూడా రిలీజ్ చేయాలి. తర్వాత ఈ యూనివర్సిటీ భూములని మరి మా యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ చేయాలని